హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ వైబ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే మాకు హోలీ వీక్ అని చెప్పేసి 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు కాలేజ్లో. సో ఐ థాట్ దట్ 1 వీక్ హాలిడేస్ వస్తున్నాయి కదా, సో ఏదైనా ఛాలెంజ్ వీడియో టైప్ చేద్దామని చెప్పేసి నేను ఏమనుకున్నా అంటే బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఏముంటే జస్ట్ వాటితోనే తినడం, ఇంట్లోనే ఉండడం, ఇట్లా ఒక ఛాలెంజ్ వీడియో చేద్దామని అనుకున్నా. సో అదైతే సక్సెస్ఫుల్గా ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసాను. నా వల్ల అవుతుందో కాదో అని అనుకున్నా. బికాస్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నేను పక్క బయట ఫుడ్ తింటా. అంటే బయట ఫుడ్ ఇన్ ద సెన్స్ ఆర్డర్ అట్లా పెట్టుకొని తింటా నేను. బట్ లక్కీలీ నా ఇంట్లో బ్రెడ్ ఉండే, సో ఓట్స్ ఉండే, సో ఐ కుడ్ మేనేజ్. అప్పుడప్పుడు వంట చేసుకోవాలని అనిపించకపోయినా, ఏదన్నా లైట్గా తినాలనిపించినప్పుడు బ్రెడ్ ఇంకా ఓట్స్ తిని మేనేజ్ చేసేసా. సో అట్లా ఇంకా అలా 1 వీక్ ఛాలెంజ్ కంప్లీట్ చేసా ఫైనల్గా. ఏం ఆర్డర్ పెట్టుకోకుండా బయట నుంచి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే గైస్, బికాస్ ఎప్పుడూ క్రేవింగ్స్ అవుతూ ఉంటాయి మనకు ఆబ్వియస్గా ఫారిన్ కంట్రీస్లో ఉన్నప్పుడు. అండ్ ఒక 1 వీక్ నన్ను నేను కంట్రోల్ చేసుకోగలుగుతానా లేదా అనేది టాస్క్ మెయిన్ ఈ ఛాలెంజ్ వీడియోకి. అండ్ ఐ డిడ్ ఇట్. మేబీ ఇకపై కూడా ట్రై చేస్తా ఇంట్లోనే తినడానికి. బట్ మీరైతే వీడియో చూసేయండి. సో మండే రోజు లేట్గా లేచాను. ఫస్ట్ ఒక కప్ మిల్క్తో స్టార్ట్ చేశాను ఆ డేని. ఆ తర్వాత డైరెక్ట్ లంచ్ చేసా, రైస్ అండ్ బీన్స్ కర్రీ. ఇట్ వాజ్ గుడ్, బట్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది. బట్ ఓవరాల్గా బాగుండే. ద టేస్ట్ వాజ్ రియల్లీ గుడ్. సో ఈవినింగ్ స్నాక్ లాగా పీనట్ బటర్ ఇంకా బ్రెడ్ తిన్నా. ఇట్ ఈస్ రియల్లీ మై ఫేవరెట్ గైజ్. యూ షుడ్ ఆల్సో ట్రై ఇట్. ఒకసారి అడిక్ట్ అయితే అంతే ఇంకా. సో నైట్ డిన్నర్కి వచ్చేసి ఐమ్ డూయింగ్ ఓట్స్. కొంచెం లైట్ వెయిట్ తినాలని ఉంది, ఎందుకు హెవీగా తినాలని లేదు. ఇందాకే బ్రెడ్ పీనట్ బటర్ తిన్నాను, ఈవినింగ్ స్నాక్స్ లాగా. సో నైట్ డిన్నర్ కొంచెం నాకు ఎందుకు అదే కొంచెం పీనట్ బటర్ కదా, సో కొంచెం హెవీగానే ఉంది. ఇంకా అందుకే ఐమ్ క్రేవింగ్ ఫర్ ఓట్స్. ఇందులో కొంచెమే ఉంది, ఇది అయిపోయాక ఐ ఓపెన్ న్యూ ప్యాకెట్ ఆఫ్ ఓట్స్. ఓట్స్ ఇస్ వెరీ సింపుల్ అనమాట. బాయిలింగ్ వాటర్లో సాల్ట్, ఓట్స్, కొంచెం ఆయిల్ వేసి కుక్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి, అంతే. సింపుల్. సో మ్యాగీ మసాలా అండ్ ఓట్స్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ గైస్. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత నా ఫ్రెండ్ పల్లీలు తీసుకొని వచ్చాడనమాట. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. చాలా పాష్గా తింటున్నా అని కమెంట్ చేస్తున్నాను నా పైన. సో గైస్, దిస్ ఇస్ అవర్ ఆఫ్టర్నూన్ లంచ్. పప్పు అండ్ టమాటా చారు అండ్ రైస్. అక్కడ ఇంకో రైస్ ఉంది. చాలా హెవీగా తిన్నా గైస్ ఆఫ్టర్నూన్ లంచ్. స్టమక్ ఫుల్ అయిపోయింది. నైట్ డిన్నర్ చేయను ఇంకా. ఈవినింగ్ అలా ఎందుకో నాకు ఫ్రెంచ్ టోస్ట్కి క్రేవింగ్స్ అయ్యాయి. ఏదో రీల్లో చూసి ట్రై చేశాను, నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ హెవీ అన్నాగా, సో కొంచెం డైజెషన్ కోసం కర్డ్ ఉండే ఇంట్లో, బటర్ మిల్క్ చేసుకొని తాగేశాను. అంతే ఆ రోజు. నో డిన్నర్. మార్నింగ్ 10కి లేచాను అనమాట. లేచి 10:30కి అట్లా బ్రేక్ఫాస్ట్ చేసా ఓట్స్తో. అండ్ ఆఫ్టర్నూన్ 1:30కి అలా బగారా రైస్ అండ్ ఎస్టర్డే పప్పు కొంచెం ఉంటే దాంతో సాంబార్ చేసేసా. సేమ్ మ్యారేజ్లో టేస్ట్ లాగే వచ్చింది. ఇట్స్ రియల్లీ గుడ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బగారా సాంబార్ ఇంత టేస్ట్ ఉంటుందని చెప్పేసి. అండ్ నైట్ వచ్చేసి పెరుగు పచ్చడి అండ్ ప్లెయిన్ రైస్ తినేసా. పెరుగు పచ్చడి ఈజ్ మై ఫేవరెట్. ఎక్కువ టమాటోస్ ఉంటేనే నాకు చాలా ఇష్టం. సో మార్నింగ్ 9:30కే లేచేసా. లేచి 10 కల్లా హాట్ వాటర్ విత్ సినమన్ పౌడర్ తాగేసాను అనమాట. దిస్ ఈస్ ఆలూ కుర్మా అండ్ రైస్ ఫర్ ద లంచ్. సో ఈవినింగ్ కోకోనట్ వాటర్ తాగాను. మనీ హెస్ చూస్తున్నాను, నా ఫ్రెండ్ చూడలేదంటే. సో అంతే, డిన్నర్ చేయలేదు ఇంకా. సో ఆఫ్టర్నూన్ సాంబార్ రైస్ తినేసా. అదే నైట్ కూడా తిన్నా. అందుకే ఇంకా రికార్డ్ చేయలేదన్నమాట. ఎందుకు ఊరికే అన్ని రికార్డ్ చేయడం అని చెప్పేసి. సో టుడే సాటర్డే అండ్ నేను చాలా లేట్గా లేచా. ఆఫ్టర్నూన్ 2:30కి లేచాను. 2:30కి లేచి ఇప్పుడే బ్యాచ్ చేసి వచ్చా. అండ్ ఇప్పుడు టైం 3:30 అవుతుంది. సో ఐ హ్యావ్ నాట్ ఈటెన్ ఎనీథింగ్ ఫ్రమ్ ద మార్నింగ్. సో ఐ డిడెంట్ ఈవెన్ షూట్ ఎనీథింగ్. సో ఇప్పుడే బ్యాచ్ చేసేసి పూజ కంప్లీట్ చేసుకొని వచ్చి కూర్చున్నా. ఇంకా ఇప్పుడు వంట చేయాలి. ఐమ్ థింకింగ్ టు డూ నిమ్మకాయ పులిహోర.
ఎందుకంటే నిమ్మకాయ చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాయి అండ్ ఖరాబ్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. సో ఇంకొంచెం లేట్ చేస్తే ఖరాబ్ అయిపోతాయి కాబట్టి మనం వెంటనే చేసేయాలి. సో నైట్ చింతపండు పులుసు ఇంకా రైస్ కూడా కొంచెమే తిన్నా, ఎందుకో తినాలనిపించలేదు. మ్యాక్సిమం నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను గైస్ ఈ వీడియోలో, బికాజ్ ఇంట్లో ఏముంటే అదే తినే ఛాలెంజ్ కాబట్టి. బట్ నెక్స్ట్ టైం తప్పకుండా విత్ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్తో ఏదో ఒక వీడియో చేస్తా, ష్యూర్గా చూడండి. సో గైస్ లంచ్ నా ఫ్రెండ్ చేశాడు, ఎగ్ కుర్మా చేద్దాం అనుకున్నాడంట, బట్ అది ఎగ్ సూప్ అయిపోయింది. నేను భయంతోనే తిన్నా గైస్, బట్ ఆపోజిట్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్గా చాలా బాగుంటాయి అంటే ఇదేనేమో. ఈవినింగ్ స్నాక్స్ లాగా కొంచెం పెసర్లు బాయిల్ చేసుకొని సాల్ట్ వేసుకొని తిన్నా. కుక్కర్లో బాయిల్ చేసా కాబట్టి 1 విజిల్ ముందు ఆఫ్ చేయాలి, బట్ నేను మర్చిపోయా. బట్ ఓవరాల్గా బాగానే ఉండే, బట్ ఓవర్గా బాయిల్ అయిపోయాయి అనిపించింది. నైట్ పీనట్ బటర్ బ్రెడ్ యాజ్ యూజువల్, ఇంకా నా ఫేవరెట్. సో బ్రెడ్ అనేది ఎక్స్పైర్ అవ్వడానికి ఇంకా 1 డే ఏమో ఉంది అనమాట. నెక్స్ట్ డే ఎక్స్పైర్ అవుతుంది. సో ఈరోజు కొన్ని నెక్స్ట్ డే కొన్ని తిందామని చెప్పేసి ఉంచేసా. నైట్ డిన్నర్కి ఒక 4 స్లైసెస్ అట్లా తిన్నా. సో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డేనే ఎక్స్పైరీ. సో అలా ఇంకా నైట్ డిన్నర్ ఖతం చేసేసాను. నెక్స్ట్ డేనే మొత్తం తినలేముగా, అందుకే కొంచెం ముందు డే కొన్ని తర్వాత నెక్స్ట్ డే కొన్ని తిందామని ఉంచేసా. సో దట్స్ ఆల్ గైస్ నా వీక్ ప్రోగ్రెస్. మొత్తం పీనట్ బటర్ బ్రెడ్ ఇట్లా కానిచ్చేసా అనమాట. సో ఫైనల్గా అయితే ఇంట్లోనే తినడానికి ట్రై చేసాను మొత్తం, అసలు బయట ఆర్డర్ చేయకుండా. మంచిగానే అనిపించింది నాకు ఈ వీక్ అయితే, చాలా హెల్తీగా అండ్ నా హెల్త్ కూడా చాలా ప్రోగ్రెసివ్గా అనిపించింది. నా డే ప్రోగ్రెసివ్గా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసా, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం కవర్ చేసుకుంటా నెక్స్ట్ వీక్లో. If you like this video, please like, share and subscribe to my channel, and please also comment what you have liked in the video. Bye.